జూబ్లీ హిల్స్ ప్రజలు తమ వైపే ఉన్నారంటుంది బీజేపీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ప్రజలు విసిగిపోయారని, జూబ్లీ హిల్స్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రియాక్ట్ అవుతోంది. 14న ఫలితాల్లో కమల వికాసం ఖాయమంటోంది. బీహార్తో పాటు జూబ్లీ హిల్స్లో కూడా గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మన లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, బీజేపీ రియాక్షన్ ఏంటి? అభ్యర్థి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? పార్టీ ఏమని అంటోంది? ఎస్, మీరన్నట్టుగానే డెఫినెట్గా బీహార్తో పాటు జూబ్లీహిల్స్లో కూడా ఒక మిరాకిల్ని చూడబోతున్నారు. డెఫినెట్గా సైలెంట్ ఓటింగ్ అంతా కూడా బీజేపీ వైపు జరిగిందంటూ బీజేపీ చెప్తూ వస్తుంది. అయితే రెండు ప్రధాన పార్టీలు, ఏదైతే అధికార పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా తమకు సంబంధించి ప్రజలను ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రలోభ పర్వానికి ప్రజలు లొంగలేదు కాబట్టి డెఫినెట్గా తమకు అనుకూలంగా ఉంటుందన్నటువంటి ఆశాభావాన్ని కమల నేతలంతా కూడా వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఓటింగ్ సరళిలో అధికార పార్టీ ప్రలోభాలు పెట్టడంతో పాటు అభ్యర్థి ఎవరైతే ఓటింగ్కి రావాలనుకుంటారో వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిందంటూ ఈ కొద్దిసేపటి క్రితమే టీవీ నైన్తో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా పోలింగ్ కేంద్రాల సమీపంలోనే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా ఏదో ఒక రకంగా ప్రజలను లొంగ తీసుకోవాలని చూశాయి. కానీ వాటిని అన్నిటిని కూడా ప్రజలు తిప్పికొడతారు. డెఫినెట్గా తమకు సానుకూలంగా ఉంటుందంటూ బీజేపీ అభ్యర్థులు కావచ్చు, నేతలు కావచ్చు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పెరిగిన ఓటింగ్ పర్సెంట్, ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి డెఫినెట్గా 3 నుంచి 4% ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందంటూ ఈ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అదే తరహాలో చూస్తే కనుక డెఫినెట్గా గత బీఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ పాలన కావచ్చు, ప్రజలు విసిగిపోయి ఉన్నారు. జూబ్లీ హిల్స్లో ఏ కాలనీలో తిరిగినా, ఎక్కడ తిరిగినా సరే అభివృద్ధి అనేది జరగలేదు. ఈ రెండు పార్టీలతో ఏమీ వరగదని ప్రజలు డిసైడ్ అయ్యారు. కాబట్టి డెఫినెట్గా తమకు కొంత పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటుందనేటువంటి ఆశాభావంలోనే బీజేపీ నేతలు ఉన్నారు. డెఫినెట్గా 14వ తారీఖు ఇప్పుడు ఎంత చర్చించినా రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా సరే డెఫినెట్గా తాము రేసులోకి వస్తాము ఊహించని రీతిలో ఏదైతే 14వ తేదీన వెలువడే ఫలితాల్లో ప్రజలంతా కూడా ఒక్కసారిగా అభివృద్ధి కోరుకున్నారో లేదో తెలిసిపోతుందంటూ కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకటే నినాదం, అభివృద్ధి కావాలా, అరచకాలు కావాలన్న నినాదంతో ప్రచారం చేసేవాడు డెఫినెట్గా డెవలప్మెంట్ కోసం ఓటు వేసి ఉంటారన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏదైతే ముస్లిం ఓటర్స్ని ఎక్కువగా తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా సాధారణంగా ఓటర్లు కొంతమంది రావాలనుకున్న వాళ్ళని రాకుండా అడ్డుకోవడం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కొంత భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి వాటన్నిటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొంత పాజిటివ్ ఓట్ బ్యాంక్ని అయితే కైవసం చేసుకుంటామన్నటువంటి ధీమా బీజేపీ వ్యక్తం చేస్తుంది. మొత్తానికి పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. సత్య.